స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు టచ్ అప్ సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఇప్పుడు 5 సినిమాలు తీసాను రా. నేను తీసిన 5 సినిమాలు ఒకటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు సార్? అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుసా నీకు? ఎవరు సార్? ఏఆర్ రెహమాన్. సార్ ఇలా షాక్ అవుతున్నా అతను పెట్టలేదు. క్లైమాక్స్ సీన్ రా, రక్తం పెట్టి రాశాను. ఒక్క సీన్ చాలు రా సినిమాకి. మిగతా సీన్లు ఎందుకు రాశారు సార్? ఇలా ఎడితేనే లాస్ట్ అసిస్టెంట్ తీస్తాను ఇప్పుడు పెట్టుకున్నా. ఓకేనా? ఈ షూటింగ్ తో ప్యాకప్ అయిపోతే రేపు మళ్ళీ కొత్త షూటింగ్, అదైనా ఇదే లొకేషన్ లో. ఊరేది బాగుంది, ఆ కెమెరా దగ్గర పెట్టుకో. నీకన్నా రామ్ సత్యనారాయణ బెటర్. అది రిలీజ్ అవుతాయి కనీసం. కొండేరి పప్ప షూటింగ్ జరుగుతుందండి. షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ ఇప్పుడు చెప్తారండి, చెప్పండి ఎవరండి డైరెక్టర్? నేనే డైరెక్టర్ని. డైరెక్టర్ చెవులు డైరెక్టర్ కి చాలా ఉంటాయి చెవులే కర్మ. ఈ సినిమా హీరో కొత్తడు. హీరోని రమ్మని చెప్పు, టైం అవుతుంది. హీరో బాబు పక్క జరిగి హీరో వస్తున్నారంట. ఎవరో తెలుసు ఇతను? మా సెంటర్ లో తాయితులు అమ్ముతారండి. ఇతనే హీరో. హీరోయిన్ ఎవరండి? మీనా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆవిడ్ని. చాలా బాగుంటది, లక్షణంగా ఉంటదండి. మీనా గారు చాలా ఇష్టం అండి మేనమ్మ అంటే. మాక మేనమ్మ హీరో వస్తుంది, ఆగండి. హీరోని పిలండి. మేనమ్మ నేను ఎవరితో ఇప్పుడు వరకు ఫోటోలు తీసుకోలేదు బాబా. ఒక్క ఫోటో మేనమ్మ. ఎన్నో సినిమాలు చూసానమ్మా. ఫోటో కత్తి అవుతారు. సరే ఫోటో కానీ నించో. గుడి తీసి పక్కెళ్ళు. తలపైకి ఎత్తరా. ఒరే నీకు ఫోటో కావాలొద్దా? కావాలి. బాగా వచ్చింది. ఏమొచ్చిందండి? టవలు. మేనమ్మ చాలా బాగా చేస్తారు. మీరు బాగా చేస్తుంది. నువ్వు పక్కెళ్ళి దూరం చూడు. హీరో గారు మీరు రండి ఇటు. అయ్యా చెప్పండి అయ్యా. ఈ అసిస్టెంట్ క్యారెక్టర్లు చేసి అలవాటు అయిపోయాయి నీకు. హీరో క్యారెక్టర్ చేయలేకపోతున్నావు కదా కొంత నుంచి. మీ డైలాగ్ గుర్తుంది కదా, చెప్పండి. యాక్షన్. నింగి మీదొట్టు, నేల మీదొట్టు, అగ్గి మీదొట్టు, ఈ ఇగ్గి మీదొట్టు, నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. ఇది డైలాగ్ మేడం. దీనికి రియాక్షన్. ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసుకుని అలుసుగా తీసుకున్నావు, నీకు బుద్ధి లేదు. చెప్పేస్తారా మీరు? ఎన్ని సినిమాలు చూస్తే ఆవిడ చెప్పేస్తుంది. పక్కకి వెళ్ళు, నువ్వు పక్కకి వెళ్ళవయ్యా. ఇన్ని రోజులు స్నేహంగా ఉండి అలుసుగా తీసుకుంటా. చెప్పమ్మా చెప్తాను. ప్రాంప్టింగ్. ఇన్ని రోజులు స్నేహంగా ఉండి అలుసు తీసుకొని నన్ను ప్రేమిస్తావా? సార్ ఫ్రేమ్ లోకి వస్తున్నారు సార్ మీరు. తల్లి అలా చెప్తుంది చూడండి. కాదు కానీ లాస్ట్ లో ఇద్దరు కలిసిపోయారు. హక్ చేసుకోండి. క్లైమాక్స్ సీన్. ఓకే యాక్షన్. అమ్మా వద్దు తల్లి. సినిమా బాబు. అమ్మ సినిమా అగ్గే కదమ్మా. ఒరే ఇది సినిమా రా, పెళ్లి సీన్. హగ్ సీన్ పెళ్లి సీన్. కలిసిపోతారండి ఇప్పుడు. కలిసిపోయి ఇద్దరు హనీమూన్కి వెళ్తారు. ఓకే నువ్వు హ్యాపీ కదా? మీ మేనమ్మ హ్యాపీగా ఉండాలి కదా? అక్కడ దూరం చూడు. బాగుండాలి. హగ్.
ఓకే ఇప్పుడు శుభం కార్డ్ అండి. అయిపోయిందమ్మా. పెళ్లి అయిపోయింది. చల్లగా ఉండాలి తల్లి నువ్వు. మేనమ్మా బాగా చూసుకోవాలి బాబు. చూసుకుంటా వాళ్ళు అందరూ బాగా చూసుకుంటారు కానీ నువ్వు కిందకెళ్ళి చూసుకో. అయ్యా ఏదైనా షూటింగ్లు ఉంటే చెప్పండి అయ్యా. చెప్తాను. ఈరోజు ప్యాకప్ అయిపోయింది మేడం. రేపు ఇదే లొకేషన్ లో మీ కొత్త సినిమా హీరో గారు వస్తున్నారు. కొత్త సినిమా స్టార్టింగ్. ఓకేనా? ఓకే రేపు కలుద్దాం. నా కొత్త సినిమా నేను ఓన్ ప్రొడక్షన్ రా. ఈ సినిమాతో లైఫ్ సెట్ అయిపోవాలి. సరిగానే ఊళ్ళో జనాల వల్ల లేదు కదా ఇంకా రాలి కదా. వచ్చాడు ఏకైక అమ్మాయినాడు. షూటింగ్ మళ్ళీ పెట్టారు బాబు మా ఊర్లో. తెలియక పెట్టాను. మీరు ఎక్కడే ఉన్నారా? ఎక్కడ ఉంటాను బాబా. ఊరు దూరం 100 కిలోమీటర్లు పెట్టుకున్నారా? అయినా వచ్చేస్తున్నావు నువ్వు. చాలా కష్టపడి వచ్చాను బాబా. షూటింగ్ అన్న పిచ్చి బాబా. సరే దూరం నుంచి చూడు. హీరో వస్తున్నాడు. హీరోని పిల్లని అర్జెంట్ గా. హీరో 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 వస్తున్నారన్నారు. ఆయన అడగల. హీరో గారు ఎవరన్నా అడుగుతున్నారు చెప్పండి. అంత బిల్డప్ ఇచ్చాడుగా చెప్పండి. హీరో ఎత్తనే. ఎవరతను? అతను పెద్ద అభిమానండి. ఇతనే మన సినిమాకి పెద్ద హీరో. సేమ్ ఫీలింగ్ సేమ్ ఫీలింగ్. టచ్ అప్ అన్నిసార్లు రాసుకుంటే పౌడర్ అయిపోద్ది కానీ గ్లామర్ రాదు సార్. ఏంటి దాని అర్థం? ఇలాగంటే బాగున్నట్లు అండి. ఇలాగంటే ఎలా అంటే తొక్కలాగా ఉన్నట్టు. భయ్యా ఇబ్బంది పెట్టదు. హీరో గారు కోపం. 10 సార్లు హీరో హీరో అని చెప్పిన అర్థం ఊహిస్తున్నా. ఎందుకు వాడు ఫీలింగ్ జెన్యూన్ అనిపిస్తుంది నాకు. టచ్ అప్. హీరోయిన్ వచ్చిందా? మీనా గారు. మేనగారా ఈ సినిమాలో మేనగారా హీరోయిన్. మీనమ్మ మేనమ్మ కాదు మేనే. అమ్మగారు ముసలైపోయారు. మేనమ్మ గారు హీరోయిన్ దీంట్లో మళ్ళీ. అవునవును మా మేనమ్మ. అవునరా బాబు. మేనమ్మే. మేనమ్మ తప్పమ్మా. మేనమ్మకు పెళ్లి అయిపోయి లక్షణంగా ఉండేది. అప్పుడు ఏంటమ్మా బట్టలు ఏంటి అత్తమ్మ సరిగ్గా చూసుకుంటలేదు అంటే ఏంటమ్మా బట్టలు ఏంటమ్మా అలాగా. ఆయన పక్క జరిపి షూటింగ్ చేయాలి. నాకు వేరే షూటింగ్ ఉంది బాలీవుడ్ లో వెయిటింగ్ అక్కడ. సీన్ ఏంటంటే అమ్మాయి మీ అన్నం చూసి ఫ్లాట్ అయిపోతుంది. సో మీ అన్నం పొగుడుతూ వాడికి డైలాగ్ నచ్చదు. మార్చేద్దాం సార్. టచ్ అప్. హీరో గారికి బ్రేక్ టైంలో 2 పౌడర్ డబ్బాలు చెప్పండి. అప్పుడు హెయిర్ ఎంత ఉండేదమ్మా నీకు? మొత్తం పేను కొరికేసిందమ్మా. ఏంటమ్మా నాకు ఎంతో మంది అందగత్తెలు ఫ్లాట్ అయ్యారు, పడిపోయారు. డైరెక్టర్ గారు నాకు ఉంటే నేను డైలాగ్ చెప్పలేకపోతే దాన్ని పక్కన ఉంచండి. సార్ కొంచెం బ్రేక్ తీసుకుందాం సార్. వాడు వెళ్ళిపోతే మనం చేసుకుందాం. మీరు లోపల చేసిలో కూర్చొని మాడుతుండండి. వాళ్ళు ఏదో మాడుకుంటారు. డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా? ఈవినింగ్ వాట్సాప్ ప్లాన్ ఏం లేదు ఖాళీయే. విల్ గో ఫర్ సమ్ డిన్నర్. డిన్నర్ పబ్కి వెళ్దాం. నేనమ్మ చెయ్యదు. డైరెక్టర్ సార్ బ్రేక్ టైం లో కొంచెం బ్రేక్ అమ్మనండి. అసలు ఇరిటేట్ అయిపోతున్నాడు ఆడికి హీరో. దూరం వెళ్ళు. రీసెంట్లీ ఐ గాట్ Mercedes 2-seater. డైరెక్టర్ సార్ షూటింగ్ ప్యాకప్ చెప్పండి. అది నేను చెప్పాలి సార్. ఎక్కడ నాకు ఫ్రీడమ్ లేదు మాట. రండి మీకు చిన్న సీన్ చేసేద్దాం సార్. అది లేకుండా మనం త్వరగా చేసేద్దాం. సినిమా మధ్యలో మీకు హీరో గొడవ వద్ది. ఆ బాత్తో మీరు మందు అవుతారు. ఆ సీన్ చేసేద్దాం. అది పెట్టండి. అది ముందు పెట్టండి. తాగేస్తే పని అయిపోద్ది. వద్దమ్మా తాగొద్దమ్మా. మీకు మందు అలవాటు ఉందంటే జనాలు ఏమైపోవాలమ్మా. సార్ ఇది మందు కాదు సార్. జస్ట్ థమ్స్ అప్. కావండి చూడండి.
థమ్స్ అప్ ఏనండి. రమేష్ నాతో గొడవ పెట్టుకుంటావా? ఇన్ని రోజులు నన్ను ప్రేమించి వదిలేస్తావా? రమేష్ రమేష్ నువ్వు అంటే నాకు ప్రాణం రమేష్. చెప్పమ్మా రమేష్. ఎంత బాగా మాట్లాడు. చెప్పండి అయ్యా. తాగి మరి అడుగుతుంది అయ్యా. తాగి మరి అడుగుతుందంట. ఈ సినిమా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రా, అలా బతుకురా. ఇది కాదురా, హీరోకి చెప్తాడు నువ్వేం చెప్పాలో. టచ్అప్ టచ్అప్ అడిగి యాక్టింగ్ కన్నా టచ్ అప్ ఎక్కువైనా అడిగి. ఎంత అందంగా ఉన్నాడు. ఎవరే నువ్వు? పార్క్ లో వెయిట్ చేస్తుంది సార్ మీనా. Okay. కోపం వచ్చింది, లేట్గా వచ్చిందని. ఓకే సో మీరు ఫైర్ అవ్వాలి సార్ ఆవిడ మీద. ఓకే రెడీ టేక్. ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి నీకోసం? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా. పిక్చర్లో కనబడతారా? లవ్ చేసేప్పుడేమో నా గురించి వెయిట్ చేస్తావు, ఇప్పుడు నేను నీకోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏంటి ఏం చెప్పకుండా చూస్తుండాలగా? ఇదే ఇదే మీనమ్మని కొడతాడా? కొట్టు. మేకప్ మొత్తం పోతుంది. ఈ మేకప్ పోతే నీ మేనమ్మని ఎవరు చూడ్డు. ఇవన్నీ కాదు సార్, లాస్ట్ అండ్ ఫైనల్ సీన్ మీ ఇద్దరు కలిసిపోయారు. రొమాంటిక్ విత్ మ్యారేజ్ సార్. రొమాంటిక్ మరి చెప్పరే. యాక్షన్. మా మేనమ్మకు పెళ్ళి అయిపోయిందయ్యా. అలాగే అవుతుంది, పెళ్లి చేస్తాం. నువ్వు వెళ్ళి పక్కన. అరే అలాగే మీరందరూ పేరెంట్స్ సార్. యాక్షన్ తో త్వరగా కట్టండి. కాదు సార్, హీరో నేను చేస్తాడు. అదే యాక్షన్ చెప్తా వేసి. ఓకే యాక్షన్. ఏంటిది? ఏం చేస్తావు? సార్ పట్టుకుంటా అగ్గిపెట్టేది. అగ్గిపెట్టా? నేను హీరో రా, హీరో. మీకేం కావాలి చెప్పరా? ఫస్ట్ సినిమా హీరో ఆడితో నా మేనమ్మకి ఇచ్చి కలపండి. ఏ దరిద్ర చొద్దు, ఏ అలవ చొద్దు. నేను చచ్చిపోతాను. సార్ హీరో గారు ఒకసారి మీరు లొకేషన్ రావాలి సార్. హీరో గారా? ఇదయ్యా హీరో పీస్ అంటే. ఇదయ్యా అటు చూడండి, అన్ని చూడండి అయ్యా. చెత్తే ఇది కదా నేను చూడాలనుకున్నది. రోజా గారు ఎలా అనిపించింది స్కెట్? అందమైన సుధీర్ని చూసి అది భలే వర్కౌట్ అయింది. హీరో అని చెప్పినప్పుడు అంతా సీన్ వచ్చి వామిటింగ్ చేస్తున్నట్టు వెంటనే పౌడర్ టచ్ చేయడం ఎన్నిసార్లు చేసినా కూడా అది ఫన్ గానే ఉంది. మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సీన్ తింగర్తనంతో ప్రతి సీన్ లో దూరేసి ఇన్నోసెంట్ గా చేయడం చాలా ప్లస్ అయింది. అండ్ ఫ్రస్ట్రేటెడ్ డైరెక్టర్ గా సూపర్ గా చేసావు రామ్ ప్రసాద్. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేను. నాగబాబు సార్ ఎంజాయ్డ్. రియల్ గా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సీను హైలైట్, హిలేరియస్ గా ఎంజాయ్ చేసాం.